హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కుక్కట్పల్లి. ఇవాళ మనం సరగసి గురించి మాట్లాడుకుందాం. సరగసి అంటే అద్దె గర్భాశయం. మనం చాలామంది వింటున్నాం కదండి, ఈ మధ్య చాలా కామన్గా వింటున్న ఒక టర్మ్ సరగసి అని. అసలు సరగసి ఏంటి, దీనికి ఇండికేషన్స్ ఏంటి, ఎలాంటి కపుల్స్ సరగసికి ఎలిజిబుల్, దీనికి ఎక్కడి నుంచి పర్మిషన్స్ కావాలి, ఎలాంటి సెంటర్స్లో సరగసి అవుతుంది, అండ్ సరగేట్ మదర్కి ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సరగసి అనగానే అద్దె గర్భాశయం అండి. ఒక కపుల్ ఎవరైతే దాన్ని ఇంటెండింగ్ కపుల్ అంటామండి, ఒక ఫీమేల్ అండ్ మేల్, హస్బెండ్ అండ్ వైఫ్ గ్యామెట్స్తో తయారు చేయబడిన ఎంబ్రియోని వేరే స్త్రీ యొక్క యుట్రస్లో పెడితే దాన్ని సరగసి అంటామండి. దీనికి కొన్ని క్రైటీరియా ఉంటాయండి. ఎలిజిబుల్ వాళ్ళనే మనం సరగసి చేయగలుగుతాం. ఎలాంటి సెంటర్స్లో మనం సరగసి చేయొచ్చు, సరగసి లైసెన్స్ ఉన్న సెంటర్స్లో మాత్రమే మనం సరగసి చేయొచ్చు. 49లో మన హైదరాబాద్లో ఉన్న 3 బ్రాంచెస్, ఏదైతే కుక్కట్పల్లి అండ్ ఎల్బీ నగర్, సికింద్రాబాద్లో మూడిట్లో కూడా సరగసి లైసెన్స్ ఉంది. సరగసిలో ప్రొసీజర్ ఏంటి అంటే, ఎవరైతే కపుల్ ప్రెగ్నెన్సీని కోరుకుంటున్నారో అండ్ ఆ ఫీమేల్ యొక్క యుట్రస్లో అబ్నార్మాలిటీ ఉండడం వల్ల, లేకపోతే ఆమె హెల్త్ సహకరించకపోవడం వల్ల సరగసి కోసం కోరుకుంటున్నారో అలాంటి కపుల్ని ఇంటెండింగ్ కపుల్ అంటామండి. దీనికి ఫీమేల్ యొక్క వయసు మినిమం 23, మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉండాలి. మేల్ ఏజ్ వచ్చేసి 26 నుంచి 55 ఇయర్స్ వరకు ఉండాలండి. ఎలాంటి వాళ్ళకి మనం సరగసి అడ్వైస్ చేస్తాము అండ్ ఎవరు ఎలిజిబుల్ సరగసి కంటే, ఫస్ట్లీ యుట్రస్ అసలు లేని మనిషి, అంటే పుడుతూనే గర్భాశయం లేకుండా పుట్టిన మనిషి, లేకపోతే ఏమైనా ప్రొసీజర్స్తో యుట్రస్ రిమూవల్ చేయడం అయిన ఫీమేల్, అండ్ అబ్నార్మల్ యుట్రస్ ఉండడం, స్మాల్ యుట్రస్ ఉండడం, యూనికార్నియట్ యుట్రస్, ఇలాంటి కండిషన్స్లో మనము సరగసి అనేది అడ్వైస్ చేస్తాము. నంబర్ 2, ఏ కారణం చేతైనా ఎండోమెట్రియం సరిగ్గా గ్రో అవ్వకపోతే, ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఉండే ఒక పొర అండి, అది మనకు కావాల్సిన థిక్నెస్ పెరగకుండా, లేకపోతే ప్యాటర్న్ సరిగ్గా ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ సరిగ్గా గ్రో అవ్వకపోయినా మనము అలాంటి కండిషన్స్లో, ఇది ఎందుకంటే పాస్ట్లో టీబీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన యాషమన్స్ సిండ్రోమ్, ఎడిషన్స్ అని లోపలంతా అతుకుల్లా ఉంటాయండి, ఇలాంటి వాళ్ళకి ఎండోమెట్రియం అనేది సరిగ్గా పెరగదు అండ్ ప్యాటర్న్ కూడా సరిగ్గా రాదు అండ్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన ఫీమేల్, ఇలాంటి వాళ్ళకి మనం సరగసి అనేది చేయొచ్చు. నంబర్ 3, ఏ కారణం చేతన్నా ప్రెగ్నెన్సీ వల్ల ఫీమేల్కి లైఫ్ రిస్క్ ఉంది అని అనుకున్న కండిషన్స్లో మనం సరగసి అనేది అడ్వైస్ చేస్తాం. లైక్ కార్డియాక్ కండిషన్స్ అవి ఉండొచ్చు, సివియర్ డిసీజెస్ అండ్ పల్మనరీ హైపర్ టెన్షన్, అండ్ మరికొన్ని కండిషన్స్లో ఫీమేల్ లైఫ్కి థ్రెట్ ఉంది అని అనుకున్నప్పుడు మనం ఇలాంటి కపుల్కి సరగసి అడ్వైస్ చేస్తామని. ఒక సరగసిని చేయించుకోవడానికి ఆ కపుల్కి ఎలిజిబిలిటీ ఏంటంటే అండి, లీగలీ మ్యారీడ్ ఉండాలి, లా ప్రకారం మ్యారేజ్ అయి ఉండాలి, అండ్ నేను ఇందాక చెప్పిన ఏజ్ గ్రూప్లో ఉండాలి, అండ్ వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిట్ అయ్యి ఉండాలి, అండ్ ఏ మదర్లు, అండ్ ఇంతకుముందు అండి హస్బెండ్ అండ్ వైఫ్తో గ్యామెట్స్తో, అంటే ఫీమేల్ ఎగ్తో మేల్ స్పర్మ్తో తయారు చేయబడిన పిండాన్ని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. బట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ గ్యామెట్ ఉంటే సరిపోతుందండి, దాంతో తయారు చేయబడిన, అంటే మేల్ యొక్క స్పర్మ్ అన్న కానీ ఫీమేల్ యొక్క ఎగ్ అన్న కానీ ఒకరిది ఉంటే సరిపోతుంది, దాంతో తయారు చేయబడిన ఎంబ్రియోని మనం సరగేట్ మదర్లోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరైతే మదర్ని మనం సరగసి కోసం తీసుకుంటామో తనని సరగేట్ మదర్ అంటాం. మన ఇండియాలో ఆల్ట్రిస్టిక్ సరగసి చేస్తామండి, అంటే కమర్షియల్గా మనీ కోసమని సరగసి మనము చేయము. సరగేట్ మదర్ ఏజ్ కూడా ఉంటుందండి. మినిమం ఏజ్ మనము 25 to 35 ఉండాలి, అండ్ తనకి ఒక లివింగ్ చైల్డ్ ఉండాలి, తన బయోలాజికల్ చైల్డ్ ఒకళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళకి మనం సరగసి అనేది అడ్వైస్ చేస్తాం, అండ్ సరగసి అనేది తనకి లైఫ్ టైంలో ఒకటేసారి మనం చేయడం జరుగుతుంది. అండ్ ఎలాంటి కపుల్ సరగసికి ఎలిజిబుల్ కారు అంటే, ఇంతకుముందు వాళ్ళకు ఒక లివింగ్ చైల్డ్ బయోలాజికల్గా కానీ, లేకపోతే సరగసి ద్వారా కానీ అడాప్టెడ్ చైల్డ్ అన్న కానీ ఉంటే ఇలాంటి కపుల్ మన సరగసికి ఎలిజిబుల్ కారు. ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకొని ఎలిజిబుల్ వాళ్ళల్లోనే మనం సరగసి చేస్తాం. ఆ సరగేట్ మదర్కి కంప్లీట్గా మనము వీళ్ళకి కపుల్ ద్వారా మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇస్తారండి. ఒక 36 months వరకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఏ కారణం చేత అయినా ప్రెగ్నెన్సీ వల్ల తన హెల్త్ డిటీరియరేట్ అయినా, డెత్, ఇలాంటి కండిషన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అంతా కవర్ అవుతుంది.
సో మనం ఎప్పుడైతే ఇండికేషన్స్ రాసి మనము ఫిజిషియన్స్ లాగా మనము దాన్ని డిఎంఈకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళు మనకి ఇండికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిట్ ఇన్ అవుతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది సర్గేసికి. సో ఇది ఒక లీగల్ ప్రొసీజర్ లాగా ప్రొసీడ్ అవుతుంది అండి. అండ్ ఇండియాలో మనం సర్గేసి కమర్షియల్గా చేయడానికి ఉండదు, జెన్యున్గా వాలంటరీగా ఆల్ట్రిస్టిక్ సర్గేసి అంటామండి. సో ఇది మనము ఫాలో అవుతాము. సర్గేసి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.